శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి పక్షఫలాలు ఎలా ఉండబోతున్నాయి? లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, ఇది చాలా మంచిది చెప్పాలంటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. భూతత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి విన్నింగ్ ఇవి ఎక్కువగా ఇస్తాడు. ఓకే. ధనస్థానం మీద 2 గ్రహాలు చూస్తున్నందుకు కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద మొత్తంలో ధనాన్ని 10, 11 తేదీల్లో ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా. అండ్ అలాగే ఇక్కడ 3వ అధిపతి 5లో వక్రించి ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు అనుకోకుండా మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరుగుతుంది. బయట దేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా పిఆర్, గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. అండ్ పిల్లలకు కూడా ఇక్కడ విదేశాలకు అక్కడికి వెళ్ళి ఏదైనా సెటిల్ చేయించడానికి చేసే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి కూడా వీళ్ళకి ఫలిస్తాయి. అండ్ శత్రువుపై జయము, ఎందుకంటే షష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి శత్రువుపై జయము, లోన్స్ రావడము, కాంపిటీషన్స్ వాటిల్లో సక్సెస్ అవ్వడము, స్పోర్ట్స్ రంగాల్లో అవకాశాలు రావడం అనేవి జరుగుతాయి. కాకపోతే వివాహ విషయాల్లోనే కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో కాకుండా బయట దేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుందని చెప్పాను కదా, అదొకటి ఉంది. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంతకాలము దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతు ఉన్నాడో అది ఉద్యోగాలని వచ్చేలాగా చేసింది, స్ట్రెస్ కూడా ఇస్తూ వచ్చింది. ఆ స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే లాభంలో ఎంతైనా బుధరాశుల్లో ఉన్నందుకు ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది, కానీ ఇక్కడ వ్యాపారస్తులకి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రెషర్ మాత్రం పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వీళ్ళు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ముఖ్యంగా గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కానీ, ఆరోగ్య శాఖకు సంబంధించినవి కానీ, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి హోదా కావచ్చు, లేకపోతే అటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఇక వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన, లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి యొక్క స్తోత్ర పఠనం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.